ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. 105వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 105. ఈ కీర్తన దీని తర్వాత కీర్తన కూడా ఒకేసారి రాయబడినట్టుగా ఉంది. రచయిత ఎవరో తెలియకపోయినా బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇది రాయబడింది అని సాధారణంగా అందరూ అంటారు. ఇది దీని తర్వాత కీర్తన కూడా తన ప్రజల పట్ల దేవుడు చూపించిన మంచితనాన్ని, నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేస్తూ రాయబడ్డాయి. ఈ చరిత్రకు సంబంధించిన కీర్తనలు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రాయబడ్డాయి. ఆ దినాల్లో పుస్తకాలు అరుదుగా, ఖరీదైనవిగా ఉండేవి. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవి కాదు. చరిత్ర జ్ఞాపకం ఉండాలంటే అది ఖచ్చితంగా రాయబడాలి. అయితే దానిని చరిత్రగా రాసి వదిలేయకుండా దానిని ఒక పాటగా కూర్చి స్వరకల్పన చేస్తే ఎంత బాగుంటుంది. మన కీర్తన పుస్తకంలోని పాటల్లో కూడా దేవుని గూర్చిన ఎన్నో విషయాలు ఉన్నాయి. రాబర్ట్ మఫాతి అనే మిషనరీ ఆఫ్రికా దేశం వెళ్ళినప్పుడు అతనికి ఉన్న భారం ఏంటంటే, బెచువానా అనే తెగ ప్రజలు వారి భాషను కుదించి రాయడం. అప్పుడు వారికి వారి భాషలో చదవడం, రాయడం మనం నేర్పించవచ్చు అనుకున్నాడు. బెచువానా ప్రజలు అడవి పద్ధతుల్లో ఆరితేరిన వాళ్ళు. అడవిని గూర్చి వారికి క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళ జీవితాలకు అవసరమైనట్టుగా జీవించడంలో చాలా తెలివైన వాళ్ళు. అయితే అక్షరాలు నేర్చుకోవడం అనేది వారి శక్తికి మించిన పని అన్నమాట. ఎందుకంటే ఆ అనే అక్షరం ఎందుకు అలా ఉంది, ఆ తర్వాత ఆయే ఎందుకు రావాలి, ఇలాగా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండేవారు. మిషనరీకి వీళ్ళకి ఎలా చదువు నేర్పాలో అర్థం కాలేదు. ఇంకా చదువు చెప్పడం మానేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు ఆ తెగవారిలో ఒకడు వీటిని మాకు పాటగా పాడి వినిపించు అన్నాడట. అది రాబర్ట్కు వింతగా అనిపించింది. అయితే దీనికి ఏ రాగం పెట్టాలి అని ఆలోచన చేశాడు. కొన్ని విషయాలు పాట రూపంలో పాడలేం, అయినా సరే ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు. తన చిన్నతనంలో నేర్చుకున్న పాట ఒకటి గుర్తుకొచ్చిందంట. వెంటనే ఆ రాగం మీద అక్షరమాలను పాటగా పాడేశాడు. కొద్ది రోజుల్లోనే ఆ గ్రామం అంతా ఆ అక్షరమాలను నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, మన చిన్నపిల్లలకి రైమ్స్ నేర్పిస్తూ ఉంటారు. ఆ రైమ్స్లో ఏబిసిడి 1 2 3 4 నేర్పిస్తూ ఉంటారు. అప్పుడే పిల్లలకి బాగా అర్థమవుతాయి అన్నమాట. మొదటి 6 వచనాల్లో కీర్తనకారుడు 3 రకాలుగా ప్రజలను పిలుస్తున్నాడు. ఒకటి, ఉత్సహించండి అని పిలుస్తున్నాడు. మొదటి 2 వచనాలు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. దేవుని స్తుతించమని, ప్రకటించమని పిలుస్తున్నాడు. సజీవుడైన నమ్మకస్తుడైన దేవుని గూర్చి లోకమంతా చాటి చెప్పడమే ఇశ్రాయేలీయులు చేయవలసిన పని. బబులోను నుండి తిరిగి రావడం ద్వారా ఆయన నమ్మకత్వాన్ని తెలియజేయడానికి అద్భుతమైన అవకాశం దొరికింది. సజీవుడైన దేవుని మంచితనాన్ని స్తుతించడానికి అన్యజనులకు అవకాశం లేదు. ఒకప్పుడు సువార్తలో మునిగి తేలిన అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు
ఇప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాయి. నాస్తికత్వము అధికారపీఠం మీద కూర్చున్న దేశాల్లో కోట్ల కొద్దీ ప్రజలు నశించిపోతున్నారు. హిందూ మతం, బౌద్ధ మతం, ఇస్లాం, యోధా మతం, ఇలా మతపరమైన ఆచారాలతో బ్రతుకుతూ అదే నిజమైన భక్తి అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు కోట్ల కొలదిగా ప్రపంచమంతా విస్తరించారు. నిజమైన దేవుని గురించిన సాక్ష్యం వినపడట్లేదు. చాలా పాశ్చాత్య దేశాల్లో బైబిల్ పాఠశాలలో ఉండకుండా చేయడానికి యూదులే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బైబిల్ పాఠశాలలు లేకుండా చేయడానికి ప్రస్తుత ప్రపంచాన్ని నాస్తికత్వంతో నింపేయాలి అన్న కమ్యూనిజం అనే ఆ సంస్థను స్థాపించింది ఒక యూదుడే. ఈ దినాల్లో యూదులు స్వదేశానికి చేరుకోవడం కూడా ఒక గొప్ప సాక్ష్యమే. అయితే దాన్ని ఎవ్వరూ నమ్మడం లేదు, పట్టించుకోవట్లేదు. 3-4 వచనాలు మనం చూస్తే తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకు వారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటున్నాడు. ఈ ప్రజలకు ఒక లక్ష్యం ఉంది. వారు తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయిన మార్గాల నుండి దేవుణ్ణి వెతకడానికి తిరిగి రావాలి. ఉద్యమం వచ్చినప్పుడు జరిగేది అదే. అయితే విచారకరమైన విషయం ఏంటంటే దేశంలో ఇటువంటి మేల్కొల్పు శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఉద్యమం అనే మేల్కొల్పు రావాలని కీర్తనకారుడు కోరుతున్నాడు. 5-6 వచనాల్లో జ్ఞాపకం చేసుకోండి అని పిలుస్తున్నాడు. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. ద్వితీయోపదేశ కాండం నుండి వస్తున్న పిలుపుకు ప్రతిధ్వని ఇది. ఈ గ్రంథం అంతా జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోవద్దనే మాటలు మ్రోగుతూ ఉంటాయి. ఇశ్రాయేలీయుల చరిత్ర చూస్తే వారికి మర్చిపోవడమే కనిపిస్తుంది. బబులోను నుండి తిరిగి రావడం అనేది వారి జ్ఞాపకాల్లో ఉండిపోయి వారు దేవునికి ఎంత రుణపడి ఉన్నారో గుర్తుంచుకోవాలి అని కీర్తనకారుడి యొక్క ఆశ. కాబట్టి యూదులు తాము దేవుని నుండి పొందిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. ఇక 7వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ చూస్తున్నాం. యోధా జాతికి మూల పురుషుడైన అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటువంటి నిబంధన ఏ జన్మనకు దేవుడు చేయలేదు. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు అబ్రహాము నిబంధనను గూర్చి కీర్తనకారుడు 4 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, ఆయన సార్వభౌముడు. 7వ వచనం చూస్తే ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుతున్నవి. ఇశ్రాయేలు జాతితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నిబంధనకర్త అయిన యెహోవా, సృష్టికర్త. నిబంధనకర్త అయిన యెహోవా ఆయన మహాబలమును గూర్చి 104వ కీర్తనలో రాయబడింది. సర్వశక్తుడైన దేవుడిగా ఆయన వారితో నిబంధన చేశాడు. రెండవదిగా ఆయన మాట తప్పని వాడు. 105వ కీర్తన 8వ వచనం చదివితే తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును అంటాడు. నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 1000 తరముల వరకు. రోమనులు యూదులను వారి దేశం నుంచి తరివేసిన దినం మొదలుకొని ఇప్పటి వరకు 60 తరాలు మాత్రమే గడిచింది. 1000 తరాల క్రిందట ఇశ్రాయేలు ఒక జాతిగా లేనే లేదు. 1000 తరములు అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు, అలెగ్జాండర్ చక్రవర్తి చరిత్రలోకి రాకముందు, పర్షియా రాజ్యము లేకముందు, ఇంకా చెప్పాలంటే హిబ్రూ జాతి లేనప్పుడు అని చెప్పాలి. మన దేవుడు ఎంత నమ్మదగిన వాడు చూడండి. ఇశ్రాయేలులతో తాను చేసిన నిబంధనను నెరవేరుస్తున్న మాట నిత్యత్వము అనే రాయి నుండే తీయబడింది. మూడవదిగా ఆయన ఎన్నుకునే దేవుడు. 9-10 వచనాల్లో అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాను.
అబ్రహాముతో చేసిన వాగ్దానమును ఇస్సాకుతో యాకోబుతో పునరుద్ధరించాడు. వారిని ఎన్నుకొని ప్రత్యేకించుకొని వారితో చేసిన నిబంధనను ఒక్క జాతికి మాత్రమే నెరవేర్చాడు. అబ్రహామునకు పుట్టిన ఇతర సంతానము ద్వారా కూడా ఎదోమీయులు, అరబ్బులు కూడా సమృద్ధి, శక్తివంతులైన జనాంగాలుగా ఈనాటికి మనకు కనబడతా ఉన్నారు. అయితే దేవుడు వారితో నిబంధన చేయలే. పాలస్తీనా అరబ్బులకు చెందదు. అది ఇశ్రాయేలీయులకు దేవుని చేత నిబంధన చేసి ఇవ్వబడింది. అందువలన ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆయన నిబంధనను మార్చలేదు. 4వదిగా ఆయన ప్రత్యేకించుకుంటాడు. 11వ వచనం చదివితే, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను అంటాడు. ఎంతకంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలి? ఎవరు చెప్పగలరు? బలవంతులైన శత్రువుల నుండి విడిపించి 3 సార్లు ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలో దేవుడు ఉంచాడు. మొదట వారిని స్థాపించినప్పుడు వాళ్ళ లోకానికి బైబిల్ ఇచ్చారు. రెండవసారి పునఃస్థాపించబడినప్పుడు లోకానికి రక్షకుడిని ఇచ్చారు. మూడవసారి వారి ద్వారా 1000 ఏళ్ల పాలనను ఇవ్వబోతున్నారు. నిబంధనలోని అంశాలను దేవుడు తప్పక నెరవేరుస్తాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే, ఏర్పరచుకున్న ప్రజల పితామహులు కనానులో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగులాడిన చరిత్రను భక్తుడు ఇక్కడ చూస్తాడు. 10వ వచనం మనం చదివితే, వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. యాకోబు తన కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళు 70 మంది ఉన్నారు. వాళ్ళు కొద్దిమందే, 70 మందిగా వెళ్ళారు ఐగుప్తు దేశానికి. అబ్రహాము, ఇస్సాకు దినాల్లో వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎన్నిక లేనంత కొద్దిమంది మాత్రమే. 13వ వచనాన్ని మనం చదివితే, వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుతూ ఉన్నారు. అంటే యాత్రికులు అనమాట. వాళ్ళు ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తిరుగులాడుతూ ఉండేవారు. కొన్నాళ్ళు కనాను రాజ్యంలో, మరికొన్నాళ్ళు ఫిలిస్తీన్ దేశంలో, ఇంకొన్నాళ్ళు ఐగుప్తులో, మళ్ళీ తిరిగి కనానుకు, ఇలా తిరుగుతూ ఉన్నారు. అబ్రహాము బేతేలులో తన గుడారాన్ని వేయడం మనం చూస్తాం. తర్వాత ఫరో ఆస్థానంలో మళ్ళీ తిరిగి బేతేలుకు, తను మొదటి స్థలానికి వచ్చి చేరాడు. ఇస్సాకు గెరారుకు, రెహబోతుకు, తర్వాత బేర్షిబాకు వెళ్ళాడు. యాకోబు పద్దన్రాముకు, ఎబ్బోకు రేవు దగ్గర, షెకెము, బేతేలు, ఎఫ్రాతా, హెబ్రోన్లో తిరుగులాడాడు. ఆ దినాలన్నిటిలో వారు తాము యాత్రికుల వలె జీవించారు. వారి యాత్రిక జీవితానికి, వారు జీవించడానికి గుడారం ఒకటి ఉండేది, బలిపీఠాన్ని కట్టేవారు, బావిని తవ్వించేవారు. ఇవే వాళ్ళ యాత్రిక జీవితానికి గుర్తులు. 14-15 వచనంలో, వారు కాపాడబడిన ప్రజలు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. అబ్రహాము ఐగుప్తులో, ఇస్సాకు అబీమెలెకు ముందు, యాకోబు పద్దనరాములో బలహీనులుగా, ఎన్నిక లేని వారుగా ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని కాపుదల కింద ఉన్నారు. అబ్రహాముకి ఇచ్చిన నిబంధనను పూర్తి నెరవేర్పు కొరకు ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. పితరులు ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించకపోయినా దూరము నుండి చూచి వందనము చేసి తాము యాత్రికులము అని ఒప్పుకున్నారని హెబ్రీ పత్రిక రచయిత మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా 16వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే, అధికారాన్ని ఆదికాండములో ఉన్నటువంటి విషయాల్ని దృష్టిలో ఉంచుకునే కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తున్నాడు. పితరులు వాగ్దాన దేశాన్ని నుండి ఐగుప్తుకు వెళ్ళారని, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారని, వారు స్థిరపడిన సంఘటనలు రాస్తున్నాడు. ఐగుప్తులో యోసేపును గూర్చి రాస్తున్నాడు 16వ వచనం నుంచి 22వ వచనం వరకు.
16వ వచనంలో మనం చూస్తాం, దేశం మీదకి ఆయన కరువు రప్పించాడు, జీవనాధారమైన ధాన్యం అంతా కొట్టివేశాడు. బైబిల్లో 13 కరువులు రాయబడ్డాయి. అవన్నీ ప్రత్యేకమైనవే, ఎందుకంటే దేవుని హస్తము వాటన్నిటి మీద ఉంది. మనుషుల యొక్క, దేశాల యొక్క స్థితిగతులను మార్చడానికి దేవుడు ప్రకృతిని వాడుకుంటాడు. యోసేపు దినాల్లో ఐగుప్తును, కనానును పట్టి పీడించిన కరువు దేవుని చేత ముందుగా నిర్ణయించబడిందే. ఎందుకంటే యాకోబు కుటుంబీకులందరూ ఐగుప్తుకు వెళ్ళడానికి అదే కారణమైంది. అమోరీల అక్రమము కనానులో సంపూర్తి అయ్యే వరకు ఇశ్రాయేలు ఐగుప్తులో ఒక బలమైన జనాంగంగా తయారవ్వాలనేదే దేవుని యొక్క ప్రణాళిక. అందుకే 17వ వచనం నుంచి 22వ వచనంలో దేవుని పద్ధతి మనం చూస్తున్నాం. కీర్తనకారుడు ఇక్కడ ఐగుప్తులో యోసేపు కథను చెప్తున్నాడు. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు, సంకెళ్ల చేత నొప్పించబడ్డాడు, మరువబడ్డాడు, విడుదల చేయబడ్డాడు. దేవుని ప్రణాళికలో యోసేపు ఒక లింకుగా ఉన్నాడు. యోసేపును గూర్చి ఆదికాండంలో లేనిది కీర్తనకారుడు చెబుతున్నాడు. ఇనుము అతని ప్రాణములను బాధించెను. అసూయపరులైనటువంటి అన్నల చేత యోసేపు అమ్మబడేసరికి అతనికి ఇంచుమించుగా 17-18 సంవత్సరాల వయసు. ఫరో ఎదుట యోసేపు నిలబడేసరికి అతనికి 30 సంవత్సరాల వయసు. పోతిఫర్ భార్య వేసిన నిందతో అతడు ఎన్ని సంవత్సరాలు చెరసాలలో గడిపాడో మనకు తెలియదు. ఎక్కువ కాలమే గడిచి ఉండొచ్చు. ఫరో యొక్క పానదాయకుల అధిపతితో పరిచయం అయ్యాక విడుదలను గూర్చి కొంచెం ఆశ యోసేపులో పుట్టింది. అతడు విడుదల పొంది వెళ్ళిపోయేటప్పుడు తనను మర్చిపోవద్దని, తన విడుదల కోసం ప్రయత్నించమని వేడుకున్నాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు. యోసేపు ఇక దేవుని మీద ఆధారపడ్డాడు. చివరగా యోసేపు విడుదలైనప్పుడు అతని సత్ప్రవర్తనను బట్టి కాదు, లేక రాజాస్థానంలో అధికారులు చేసిన సిఫార్సును బట్టి కాదు, కానీ దేవుని ఏర్పాటులో అతడు ఐగుప్తులో అత్యున్నతమైన పదవిలో ఉండాలని దేవుడే నిర్ణయించాడు. యోసేపు శ్రమలను వివరించిన కీర్తనకారుడు యోసేపు విజయాలను వివరిస్తా ఉన్నాడు. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు. రాజు వర్తమానం పంపి అతను విడిపించెను, ప్రజలను నేలినవాడు అతన్ని విడుదల చేశాను. ఇష్ట ప్రకారము అతడు తన అధిపతులు నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను ఆయన నియమించాను. అతనికి అత్యున్నతమైన అధికారం ఇవ్వబడింది యోసేపుకి. ఫరో తర్వాత ఫరోగా యోసేపు నియమించబడ్డాడు. ఒక్క రోజులోనే ఒక వ్యక్తి పరిస్థితులు తారుమారై అతి హీన స్థితి నుండి అత్యున్నత పదవికి వెళ్ళిన సందర్భం ఎక్కడా లేదు. అది కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తులో ఒక జనాంగంగా ఎదగాలంటే అక్కడ అధికారపరమైనటువంటి కాపుదల అవసరం. ఒక కుటుంబంగా ఐగుప్తులో అడుగుపెట్టారు, ఒక జనాంగంగా అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఆ బలమైన జనమును చూచి ఐగుప్తీయులే భయపడ్డారు. ఇంకా మనం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే ఐగుప్తులో ఉన్నటువంటి యాకోబు 400 సంవత్సరాలు ఉండబోయే దేశంలో యాకోబు కుటుంబం ఎలా స్థిరపడ్డాదో కీర్తనకారుడు మనకు వివరిస్తున్నాడు. 23వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఐగుప్తీయులు హాము సంతతి వారని పురాతన పట్టికలు చెబుతా ఉన్నాయి. మిస్రాయిము అంటే ఇద్దరు యజమానులు అనమాట. ఈజిప్టు 2 భాగాలుగా కలిసి ఒకే దేశంగా ఉండేది. తాను ఐగుప్తులో ఉండుట దేవుని చిత్తమని తెలుసుకుని యాకోబు ఐగుప్తులో పరవాసిగా ఉన్నాడు. 24-25 వచనాలు మనం చూస్తే ఐగుప్తులో యాకోబు సంతతిని మనం చూస్తున్నాం. వారు జనాభివృద్ధిని గూర్చి, వారి హింసలను గూర్చి కూడా కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలగజేశాడు. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేశాడు. తమ దేశంలో మంచి ప్రదేశంలో స్థిరపడిన హెబ్రీయులంటే ఐగుప్తీయులకు చాలా అసూయ. హెబ్రీయుడైన యోసేపు అత్యున్నత పదవిలో ఉండడం ఐగుప్తు అధికారుల్లో చాలా మందికి నచ్చలేదు. ఫరో ఆస్థానంలో ఉన్నటువంటి మొట్టమొదటి హెబ్రీయుడు యోసేపు. ఫరో దగ్గరే అధికమైన పలుకుబడి కలిగిన వాడుగా చరిత్రలో కనబడతాడు.
యోసేపు చనిపోయిన తర్వాత కొంతకాలానికి పరిస్థితులు మారిపోయాయి. యోసేపును ఎరగనటువంటి క్రొత్త రాజు అధికారంలోకి వచ్చాడు. ఈ రాజు హిట్లర్ లాంటివాడు అనమాట. హెబ్రీయులను లేకుండా చేయాలంటే పుట్టిన బిడ్డలను చంపేయడమే మార్గం అనుకున్నాడు. హెబ్రీయుల్లో మరొక తరం ఉండకుండా అంతం చేయడానికి సంకల్పించాడు. అయితే 26వ వచనం నుంచి 38వ వచనం వరకు కీర్తనకారుడు ఇశ్రాయేలు యొక్క నిర్గమాన్ని గురించి, విడుదలను గురించి రాస్తున్నాడు. ఇప్పుడు కీర్తనకారుడు తన జాతి ప్రజల యొక్క ఒళ్ళు పులకరింపచేసిన అద్భుతమైన సన్నివేశానికి వచ్చాడు. లోకము ఇంతకు ముందు అన్నడు ఎటువంటివి చూడలేదు. దాసత్వంలో, పేదరికంలో మగ్గిపోతున్న 30 లక్షల మంది ప్రజలకు స్వాతంత్రం వచ్చింది. ఇది సంస్కరణ వల్ల కాదు, విప్లవం వల్ల కాదు, కానీ దేవుని విమోచన ద్వారా జరిగింది. యూదులను సమర్థించేవారు దేవుని శక్తిని రుజువు చేయడానికి ఇక్కడ జరిగిన సంఘటనలు ఎత్తి చూపుతారు. క్రైస్తవులు క్రీస్తు యొక్క పునరుత్థానానికి ఎలా రుజువుగా ఉందో ఈ నిర్గమం కూడా దేవుని శక్తికి రుజువుగా ఉంది. 26వ వచనం మనం చూస్తే ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపాను. నైలు నది ఒడ్డున ఉన్న గుడిసెలో నివసించే అమ్రాము, యోకేబెదులు తమ పిల్లలను ఎలా పెంచారో చూడండి. ఆ గుడిసెలో నుండి దేవునితో బలమైన సంబంధం కలిగిన మోషే వచ్చాడు. దేవునికి ప్రధాన యాజకుడైన అహరోను, ప్రవక్త అయిన మిరియాము వచ్చింది. 27వ వచనం నుంచి 36వ వచనం వరకు జరిగిన అద్భుతాలు మనకు చెబుతున్నాడు భక్తుడు. 27వ వచనంలో వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. ఫరో ఆస్థానంలో మోషే అహరోనులు జరిగించిన అద్భుతాలు దేవుని శక్తికి రుజువులుగాను, దేవుడు వారిని పంపించాడనడానికి సాక్ష్యంగాను ఉన్నాయి. ఐగుప్తు మాంత్రికులు వారు చేసిన అద్భుతాల్లో 2-3 చేశారు, తర్వాత చేతులు ఎత్తేశారు. ఇది దైవశక్తి అని చెప్పి వెనక్కి తగ్గారు. మాంత్రిక శక్తిని మించిన దైవశక్తి ఐగుప్తు దేశంలో పనిచేస్తుంది అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇంక 28వ వచనం నుంచి 36వ వచనం వరకు అద్భుతాల గురించి రాశాడు కీర్తనకారుడు. జరిగిన అద్భుతాలన్నీ కీర్తనకారుడు అవి జరిగిన క్రమంలో రాయలేదు, అన్నీ రాయలేదు. 9వ తెగులైనటువంటి చీకటి మొదట రాయబడింది. ఎందుకంటే ఆ తెగులు ఐగుప్తీయులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కీర్తనకారుడు రాసిన క్రమంలోనే మనం కూడా వాటిని చూద్దాం. 28-29 వచనాల్లో ఐగుప్తీయుల్లో అనుమానం రేకెత్తించే తెగుళ్ళు ఇక్కడ రాయబడ్డాయి. ఐగుప్తు దేవతలందరిలో సూర్యుడు ముఖ్యమైనడు. ఫరో సూర్యదేవుని అవతారమని ఐగుప్తీయులు నమ్ముతారు. ఐగుప్తు దేశమంతటి మీద 3 రోజులు ఉన్న కట్టిక చీకటి వలన ఫరో యొక్క దైవత్వం మీద వారికి సందేహం వచ్చేసింది. మరి ముఖ్యంగా ఇశ్రాయేలు నివసించే గోషేను ప్రాంతంలో చీకటి లేదు, అక్కడ మామూలుగానే సూర్యుడు ఉదయించాడు. దీనితో తమ దేవతల శక్తి మీద వారికి సందేహం వచ్చేసింది. రక్తపు తెగులను చూచి ఫరో నిర్ణయాల మీద కూడా ఐగుప్తీయులకు సందేహం వచ్చేసింది. ఫరో మొండు వైఖరి వలన ఐగుప్తు దేశం అంతా రక్తంతో నిండిపోయింది. ఫరో హెబ్రీ పసిపిల్లలను చంపమని ఆజ్ఞాపించాడు. హెబ్రీయుల దేవుడు దానికి రక్తంతోనే జవాబిచ్చాడు. ఇకనైనా ఫరో తన పద్ధతి మార్చుకోవాలి అనుకున్నారు. ఇంకా ఐగుప్తీయులు తెగుళ్లతో విసిగిపోయారు. 30-31 వచనాలు మనం చూస్తే ఎక్కడ చూసిన కప్పలే, వీధుల్లో కప్పలు, ఇళ్లలో కప్పలు, వంటింట్లో, గిన్నెల్లో, మంచాల మీద, పేదవాడి గుడిసెల్లో, ఫరో రాజు భవనంలో ఎక్కడ చూసినా కప్పలే. ఆ కప్పలు చూసి ఐగుప్తులకు చిరాకు, విసుగు వచ్చాయి. ఆ తెగులు పోయిన తర్వాత వాటిని కుప్పలుగా వేస్తే ఆ కంపు భరించలేక చిరాకు వచ్చేసింది వాళ్ళకి. ఆ తెగులు పోయేసరికి ఈగల గుంపులు వచ్చాయి. రోగకారకాలైన ఈగలను ఐగుప్తీయులు కప్పల కంటే ఎక్కువ అసహించుకున్నారు. 32-33 వచనాల్లో మనం చూస్తే తెగుళ్లకు ఐగుప్తీయులు భయపడిపోయారు.
వడగండ్ల వాన వచ్చింది. ఇది మరొక తెగులు. వడగళ్లతో పాటు పిడుగులు కూడా చాలా బలంగా పడ్డాయని నిర్గమకాండం 9వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. నిజానికి ఈ పిడుగులు ఫరోను కుదిపేశాయి. వడగండ్లు పంటలను, పశువులను నాశనం చేశాయి. తెగుళ్లకు ఐగుప్తీయులు ఆశ్చర్యపడ్డారు. 34-35 వచనంలో మనం చూస్తే చివరి తెగులు రాకముందే మిడతలు వచ్చాయి. లక్షల కొద్దీ వచ్చిన మిడతలను చూసి ఐగుప్తీయులు హడలిపోయి, ఓ ఫరో, ఐగుప్తు దేశం నశించిపోయిందని నీకు తెలియటం లేదా అని ఆ రాజును హెచ్చరించారు. తెగుళ్లను చూసి ఐగుప్తీయులు చాలా నిరాశపడిపోయారు. 36వ వచనం చదివితే, వారు దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేశాను. ఇది చివరి తెగులు. యెహోవాతో పోరాడి తాను గెలవనేనని ఫరోకి అప్పటికి అర్థమైపోయింది. ప్రతి ఇంటిలో ఉన్నటువంటి శవాలను చూచి ఐగుప్తు దేశం అంతా భయంతో వణికిపోయింది. ఇటువంటి అద్భుతాలు లోకం ఎప్పుడూ చూడలేదు. అంత్యకాలంలో, అంత్యదినాల్లో దేవుని ఉగ్రత కుమ్మరించబడే సమయంలో మరలా అటువంటి అద్భుతాలు జరుగుతాయి. 37-38 వచనాలు మనం చూస్తే, ఇశ్రాయేలు విడుదల కొరకైన ఆజ్ఞ. ఐగుప్తీయులు ఇశ్రాయేలులకు వారి వెండి బంగారాలంతటిని ఇచ్చేస్తున్నారు. సంవత్సరాల తరబడి వాళ్ళు చేయించుకున్న బానిసత్వానికి ఇది ప్రతిఫలం అన్నమాట. అంతేకాదు, వాళ్ళని త్వరగా వెళ్ళిపోమని పంపించేశారు. కీర్తనకారుని స్వరం సగర్వంగా వినబడతా ఉంది. అక్కడ నుండి తన జనులను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టింది. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారట. నా ప్రజలను పోనిమ్ము అని దేవుడిచ్చిన ఆజ్ఞకు ఐగుప్తీయులు విధేయత చూపక తప్పలేదు. యూదులను బలవంతంగా ఆపుచేసిన ప్రతి దేశానికి ఈజిప్టుకు పట్టిన గతే పడుతుంది. ఇంకా మనం చూస్తే 39వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలు అనుభవాలు రాశాడు. ఇక్కడ కనానుకు వెళ్లే మార్గంలో జరిగిన అనుభవాలలో కీర్తనకారుడు కొన్నింటిని మాత్రం ఇక్కడ రాస్తున్నాడు. ఇవి దేవుని నమ్మకత్వానికి రుజువులు. ఇశ్రాయేలు పాపాన్ని గూర్చి, తిరుగుబాటును గూర్చి ఏమి రాయలే. ఈ కీర్తనకారుడు యొక్క ఉద్దేశం అది కాదు. దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడో రాస్తున్నాడు 39వ వచనంలో. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగుచ్చుటకై ఆయన అగ్నిని కలగజేశాను. ఐగుప్తు నుండి కనాను వరకు వారిని నడిపించడానికి షకీనా మేఘం వారి ముందుండి నడిచింది. రాత్రి వేళ వెలుగివ్వడానికి అగ్నిస్తంభంగా వారి ముందుకు వెళ్ళింది. ఎండ నుండి మేఘస్తంభం వారిని కాపాడింది. దేవుని కృప ఎంత గొప్పదో చూడండి. భయంకరమైన ప్రదేశాల్లో నుండి దేవుడు వారిని నడిపించాడు. వారికి కష్టం అనేది తెలియకుండా నడిపించాడు. ఇక 40-41 వచనాలు మనం చూస్తే, మన్నాను కురిపించాడు, వాళ్ళను పోషించాడు. మాంసం కావాలని అడిగినప్పుడు పూరేళ్లను పంపించాడు. బండను చీల్చి వారికి దాహాన్ని ఇచ్చాడు. నీటిని నదుల వలె ప్రవహింపచేశాడు. సీనాయి అరణ్యంలో ఏది దొరకదు కనుక అద్భుత రీతిలో వారికి భోజనాన్ని, నీళ్లను కూడా ఇచ్చాడు. అలాగ 40 సంవత్సరాలు కనాను చేరే వరకు వారిని పోషిస్తూనే ఉన్నాడు. అన్ని లక్షల మందికి 3 పూటల భోజనం దేవుడు ఎలా దయచేశాడో ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు మనం దేవుని యొక్క శక్తిని అనుమానిస్తూ ఉంటాం. దేవుని యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. ఇది చేయగలడా, ఆయనే ఉంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలాగ కొన్నిసార్లు మనం అనుమానిస్తూ ఉంటాం. కానీ ఆయన శక్తిని ఎప్పుడు శంకించవద్దు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన అద్భుతాలు చేయగల దేవుడు. ఆయన చేసేంత వరకు మనం కనిపెట్టాలి. మనం అనుకున్నప్పుడు ఆయన చేయడు. ఆయన తన సమయం వచ్చినప్పుడే చేస్తాడు. మనం అనుకున్న వెంటనే మనం అనుకున్నట్టుగా చేయడు. మనం అనుకున్నట్టుగా చేస్తే మనం దేవుని మీద విశ్వాసం ఉంచాం. ఆయన సమయంలో చేస్తాడు. ఆయనకు ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. కీర్తనకారుడు దాదాపుగా ముగింపుకు వచ్చేశాడు. ముగించే ముందు మరొక మాట చెప్తున్నాడు. 42వ వచనం నుంచి 45వ వచనం వరకు,
దేవుడు ఇశ్రాయేలులకు కృప చూపించాడు. ఆయన తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 42వ వచనంలో, ఎలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని అంటాడు. అబ్రహాము కొన్ని శతాబ్దాలకు ముందే చనిపోయాడు. అయితే దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అమోరీల అక్రమము సంపూర్ణం అవ్వాలని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. దేవుడు పరలోకంలో అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నేను నా వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను. ఇంకా 43వ వచనం మనం చూస్తే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహముతోనూ వెలుపలికి రప్పించెను. ఒక్కసారి ఇశ్రాయేలుతో కలిసి ఎర్ర సముద్రపు తీరాన్ని నిలబడండి, ప్రజల పాటలు మనకు వినపడతాయి. ఐగుప్తు సైన్యం సముద్రంలో కొట్టుకుపోయింది. అప్పుడు మోషే ఇశ్రాయేలులందరూ యెహోవాను గూర్చి కీర్తన పాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో అది చూస్తాం. 44వ వచనంలో మనం చూస్తే కనాను దేశం ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అది అద్భుతమైన ఏర్పాటు అన్నమాట. అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. వారు వెత్తని చోట పంట కోశారు. వారు కట్టని ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మనం 45వ వచనం మనం చదివితే, వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును ఆయన వారి పట్ల నమ్మకంగా ఉన్నాడు. కనుక వారు కూడా ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి. దేవునికి కావాల్సిందే నమ్మకత్వమేనండి. మన నుండి కూడా ఆయన కోరుకునేది అదే, నమ్మకత్వమే. మన నుండి కూడా ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని శంకించకుండా, ఏం చేశాడులే, ఏం చేస్తాడులే అని అనకుండా, ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తే మంచి రోజులు వస్తాయి. తప్పనిసరిగా దేవుడు తన సమయంలో కార్యం చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. శత్రువైన సాతాను మనలోనికి ప్రవేశించి, ఇంకా ఆయన ఏం చేయలే, ఎందుకు నువ్వు నమ్ముకుని వేస్ట్ అని కొన్నిసార్లు మనతో అపనమ్మక మాటలు కలిగిస్తూ ఉంటాడు. ప్రభు కొరకు ఎదురు చూస్తే, వెయిట్ చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఏమంటే ఈరోజు పొలం ఊడుస్తాం, రేపే కోసేయం, కొంత టైం పడుతుంది. అలాగే ప్రతిదానికి టైం ఉంది. ప్రతిదానికి చెట్టు ఈరోజు నాటుతాం, రేపొద్దునే ఫలాలు కోసుకోం. కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి గమనించండి, దేవుడు గొప్పవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.